ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 34వ పేజీ 10వ మంత్రం మొదటి లైన్. బ్రహ్మ వా ఇదమగ్ర ఆసీత్ తదాత్మానమేవావేత్ అహం బ్రహ్మాస్మీతి తస్మాత్ తత్సర్వమభవత్. క్రిందటి మంత్రంలో అంటే 9వ మంత్రంలో కొంతమంది విద్యార్థులు ఆధ్యాత్మిక చింతనాపరులైనటువంటి విద్యార్థులు సంభాషణ చేసుకుంటున్నారు. ఏమి సంభాషణ చేస్తున్నారు అంటే, మనిషి బ్రహ్మత్వాన్ని పొందితే పూర్ణత్వాన్ని పొందుతాడు అని అంటున్నారు కదా. వ్యక్తి, మనిషి అంటే వ్యక్తి బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుంటే అంటే బ్రహ్మత్వాన్ని పొందితే పరిమితి లేనటువంటి పూర్ణతను, పరిమితి లేకుండా ఉండడమే పూర్ణత, దాన్ని అనంతత్వం అంటారు. ఎటువంటి లోటు లేనటువంటి ఒక మానసిక స్థితి, దాన్నే పూర్ణత అంటారు. ఆ పూర్ణతని పొందడానికి బ్రహ్మత్వాన్ని పొందాలన్నారు. ఈ బ్రహ్మము ఎట్లా పూర్ణతను పొందాడు అని ప్రశ్న. మొదటి చర్చ ఏమిటి? మనిషి బ్రహ్మత్వాన్ని పొందితే పూర్ణతను పొందుతాడు అని అంటున్నారు. ఈ బ్రహ్మము ఎట్లా పూర్ణత పొందాడు? అసలు పూర్ణమైన బ్రహ్మాన్ని తెలుసుకుంటేనే కదా మనం పూర్ణం అవుతాం. అసలు ఈ బ్రహ్మ ఎట్లా పూర్ణుడైనాడు అని ప్రశ్న. ఈ బ్రహ్మ తనను తాను తెలుసుకొని పూర్ణుడైనాడా, లేక మరేదైనా తెలుసుకొని పూర్ణతను పొందాడా? మరొక ప్రశ్న. ఈ బ్రహ్మము మనము ఏదైతే తెలుసుకుంటే పూర్ణతను పొందుతామో ఆయన ఎట్లా పూర్ణతను పొందాడు ప్రశ్నించుకుంటున్నారు వాళ్ళల్లో వాళ్ళు. ఆయన దేన్ని పొంది పూర్ణతను పొందాడు? ఆయన్ని తెలుసుకొని ఆయన పూర్ణతను పొందాడా, లేక వేరే ఏదైనా తెలుసుకొని పూర్ణతను పొందాడా అనేది ప్రశ్న. వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్నారు. 3 ప్రశ్నలు వచ్చినాయి. మనిషి బ్రహ్మత్వాన్ని పొందితే పూర్ణతను పొందుతాడు అంటున్నారు. అది ఎలా సాధ్యం? మొదటి ప్రశ్న. బ్రహ్మ పూర్ణతను ఎట్లా పొందాడు? రెండవ ప్రశ్న. బ్రహ్మ పూర్ణతను ఒకవేళ పొంది ఉంటే ఆయన్ని ఆయన తెలుసుకొని పూర్ణతను పొందాడా, లేక వేరే ఏదైనా తెలుసుకొని పూర్ణత పొందాడా అని మూడవ ప్రశ్న. 4వ ప్రశ్న ఏంటంటే, తనను తాను తెలుసుకొని పూర్ణతను పొందడం అనేది కష్టం. ఎవరు తనను తాను ఎట్లా తెలుసుకుంటాడు? వేరే ఏదైనా తెలుసుకుంటాం కానీ తనను తాను ఎట్లా తెలుసుకుంటాడు? కనుక బ్రహ్మను తనను తాను తెలుసుకొని పూర్ణతను పొందడం అనేది సాధ్యం కాదు. ఎట్లా పొందాడు? తనను తాను తెలుసుకొని పూర్ణతను పొందుంటే అది ఎట్లా సాధ్యం అని 4 ప్రశ్నలు బ్రహ్మ విషయాన్ని గురించి. తర్వాత ప్రశ్నలు జీవుడి గురించి. ఈ జీవుడు బ్రహ్మాన్ని తెలుసుకుంటే పరిపూర్ణతను పొందుతాడంటున్నారు. ఈ జీవుడు బ్రహ్మాన్ని ఎలా తెలుసుకున్నాడు? జీవుడు బ్రహ్మాన్ని తెలుసుకుంటే పరిపూర్ణత పొందుతాడని అంటున్నారు కదా. ఈ జీవుడు బ్రహ్మాన్ని ఎలా తెలుసుకుంటాడు? మొదటి ప్రశ్న. బ్రహ్మాన్ని తెలుసుకుంటే పరిపూర్ణతను ఎలా పొందుతాడు? రెండవ ప్రశ్న. ఇక్కడ 2 ప్రశ్నలు, అక్కడ 4 ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం 1.5 లైన్లో చెప్తున్నది ఉపనిషత్ 10వ మంత్రంలో.
ఒకటిన్నర లైన్. జీవుడు ఆ బ్రహ్మ పూర్ణతను పొందితే ఎలా పూర్ణుడై ఉండాలి? 2 ప్రశ్నలు. ఇంకో ప్రశ్న కూడా ఉంది. ఒకవేళ జీవుడు బ్రహ్మాన్ని తెలుసుకొని పూర్ణత పొందాడే అనుకో, పొందినది ఎప్పుడు అనిత్యం అవుతుంది, నిత్యం కావడానికి లేదు. కనుక అనిత్యమైనటువంటి పూర్ణతను పొందినా అది పోతుంది. ఇది 3వ ప్రశ్న. జీవుడి విషయంగా జీవుడు బ్రహ్మని ఎలా తెలుసుకున్నాడు, ఎలా తెలుసుకొని పూర్ణత పొందాడు, పూర్ణత పొందడం అంటే ఏమిటి? ఒకవేళ 3వ ప్రశ్న, పొంది ఉంటే అది అనిత్యమే కదా, ఫలానా టైంలో పొందాడంటే ఫలానా టైంలో పోతుంది ఆ పూర్ణత. కనుక అనిత్యమైనటువంటి పూర్ణత పొందినట్లు అవుతుంది, అది దోషం. ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి వాళ్ళ మనస్సుల్లో. దీనికి సమాధానం ఏమిటయ్యా అంటే ఉపనిషత్తు చెప్తున్నది ఈ మంత్రంలో. బ్రహ్మ దగ్గర నుంచి రావాలి మనం. ఇప్పుడు బ్రహ్మను తెలుసుకుంటే మనిషి పూర్ణత పొందాడు అనేటువంటిది లేదు. బ్రహ్మమును తెలుసుకుంటే మనిషి పూర్ణత పొందడం అనేది లేదు. మొదటి ప్రశ్నకు సమాధానం అయిపోయింది. 2వ ప్రశ్న ఏమిటి? బ్రహ్మ ఎలా పూర్ణుడైనాడు అంటే బ్రహ్మ ఎప్పుడు పూర్ణ స్వరూపమే. ఆయన బ్రహ్మ పరిపూర్ణతను పొందడం అనేది లేదు. బ్రహ్మ పరిపూర్ణతను పొందడం అనేది లేదు. ఆయన ఎప్పుడు పరిపూర్ణ స్వరూపమే. అగ్ని ఎప్పుడు వేడిని పొందింది? ఉష్ణత అనేది అగ్నిలో, నిప్పులో ఎప్పుడు వచ్చిందండి? ఎప్పుడు ఉంటుంది, దాని స్వరూపం అది. అట్లాగే బ్రహ్మ యొక్క పరిపూర్ణత, పూర్ణత్వము ఎప్పుడూ ఆయన పరిపూర్ణుడే. కనుక ఆయన పొందవలసిన పని లేదు. 3వ ప్రశ్న ఏమిటి? క్యాన్సిల్ అయిపోయింది అక్కడే. బ్రహ్మను తనను తాను తెలుసుకోలేడు. ఎందుకంటే పొందవలసిన పని లేదు కనుక తనను తాను తెలుసుకోవాల్సిన అవసరమూ లేదు. ఆయన ఎప్పుడు పరిపూర్ణుడే కనుక. అర్థమైంది కదా? మరి జీవుడి సంగతి ఏమిటండి అన్నాడు. జీవుడు కూడా పరిపూర్ణత పొందడం అనేది లేదు. ఏమిటండి, ఏమి లేదు లేదు అంటారేమిటి అన్నాడు. జీవుడు కూడా పూర్ణతను పొందడం అనేది లేదు. మరి జీవుడు కూడా బ్రహ్మమే అయ్యున్నాడు. జీవుడు అంటే ఎవరో కాదు, బ్రహ్మమే. జీవుడు బ్రహ్మమే అయ్యున్నాడు, పరిపూర్ణుడే అయ్యున్నాడు జీవుడు కూడా. ఎందుకంటే జీవుడే బ్రహ్మము, బ్రహ్మమే జీవుడు. బ్రహ్మము స్వతహా పరిపూర్ణుడైతే జీవుడు కూడా స్వతహా పరిపూర్ణుడే. పరిపూర్ణతను పొందవలసిన పని లేదు. పొంది అది పోతుంది, అనిత్యం అనే టాపికే రాదు. కనుక జీవుడు పరిపూర్ణతని, పూర్ణత్వం పొందడం, బ్రహ్మాన్ని తెలుసుకోవడం అనేటువంటివి లేవు. ఇంకా అప్పుడు క్లాసుకి ఎందుకండి రావడం అని అనిపిస్తుంది మనకు. ఎవరైతే క్లాసులో కూర్చున్నాడో, జీవుడు వింటున్నాడో క్లాసు, ఆ వినేవాడు బ్రహ్మమే అయి ఉన్నాడు. బ్రహ్మమే అయి ఉన్నాడు, కానీ తాను బ్రహ్మమును అని తెలుసుకోలేకుండా ఉన్నాడు అజ్ఞానం వలన. అజ్ఞానం వలన తాను బ్రహ్మమని తెలియక జీవుడు జీవభావంతో కూర్చున్నాడు. ఇక్కడ జీవభావంతో కూర్చున్నాడు. కనుక జీవుడు బ్రహ్మము అని మనం తెలుసుకోవాలి. జీవుడు పూర్ణతను పొందడం అనేది లేదు. జీవుడు బ్రహ్మమే అయ్యున్నాడు. బ్రహ్మము ఎప్పుడూ పూర్ణ స్వరూపం కనుక జీవుడు కూడా పూర్ణ స్వరూపాన్ని పొందడం అనేది లేదు. జీవుడు బ్రహ్మస్వరూపాన్ని పొందడం, పూర్ణతను పొందడం అనేది లేదు. తాను బ్రహ్మస్వరూపమే. ఆ విషయాన్ని ఇప్పుడు ఈ మంత్రంలో చెప్తున్నారు. ఇక్కడ ఏమని? బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్. సృష్టికి పూర్వము బ్రహ్మమే ఉన్నది. బ్రహ్మమే. బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు కాదు, చైతన్యం బ్రహ్మ, ఉనికి ఎరుక స్వరూపము కలిగినటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని అర్థం. ఇదం అగ్రే ఆసీత్. అగ్ర అని ఉన్నది, సంధి వలన అక్కడ అగ్ర అని ఉన్నది, కానీ అది అగ్రే, సృష్టి ఆరంభమునందే అని అర్థం. సృష్టి రావడానికి ముందే అని అర్థం. అగ్రే ఆసీత్, ఉండి ఉండెను. బ్రహ్మము సృష్టికి పూర్వమే ఉండెను అని అర్థం.
ఆ బ్రహ్మమే తద్ ఆత్మానమేవ అవేత్. సృష్టి జరిగిన తర్వాత ఆ బ్రహ్మమే ఆత్మగా వ్యక్తమవుతున్నాడు. నేను ఆత్మని అని తెలుసుకున్నాడు ఆ బ్రహ్మం. ఆత్మానం అవేత్, తనను తాను తెలుసుకున్నాడు. తనను తాను తెలుసుకోవడం అంటే ఏమిటక్కడ? వేరే వస్తువుగా తెలుసుకోలేదు. బ్రహ్మము నేను ఆత్మనని తెలుసుకున్నాడు. ఆత్మానం అవేత్ ఏమని ఎలా తెలుసుకున్నాడు? అహం బ్రహ్మ అస్మి ఇది. నేను బ్రహ్మమును అని సృష్టి తర్వాత జీవుడు వచ్చాడు కదా, క్లాసులో కూర్చున్నాడు. కొంతకాలం అయిన తర్వాత విని 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 గురువు దగ్గర అహం బ్రహ్మ అస్మి ఇది ఆ విధంగా తెలుసుకున్నాడు. అవేత్ ఆత్మానం తనను తాను అని అర్థం. తనను తాను, ఆత్మానం తనను, బ్రహ్మ ఇది నేను బ్రహ్మమే అయ్యున్నాను సృష్టికి పూర్వం, ఇప్పుడు ఆత్మరూపంగా ఉన్నాను ఇక్కడ అని తెలుసుకున్నాడు. తెలుసుకొని ఏమనుకుంటున్నాడు? మనసులో మహావాక్యం ఇది, యజుర్వేదంలో చెప్పబడినటువంటి మహావాక్యం. యజుర్వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు బృహదారణ్యక ఉపనిషత్తు. ఈ బృహదారణ్యక ఉపనిషత్తు మహావాక్యం అహం బ్రహ్మ అస్మి. అహం అంటే నేను. మనం తెలుగులో చెప్పే అహం అంటే అహంకారం అనుకుంటాం. ఆ అహం కాదు ఇక్కడ. అహం అంటే నేను. నేను అంటే ఎవరు? ఏ నేను? వ్యవహారం చేసే నేను ఒకటి ఉంది, ఈ వ్యవహారం చేయించడానికి పని చేయించే నేను ఒకటి ఉన్నది. రెండు నేనులు ఉన్నాయి. నేనులు తెలుగులో ఉన్నదో లేదా పదం లేదు, నేనులు ఉన్నాయి. 2 eyes ఆర్ దేర్. ఈ కళ్ళు కాదు, ఐ యామ్ అంటాను చూసారా, నేను. రెండు నేనున్నాను ఇక్కడ. ఏమిటవి? భార్యగా భర్తగా ఈ యొక్క పాత్రను పోషించే నేను అహంకారంతో కూడిన నేను, వ్యావహారిక నేను. ఈ వ్యావహారిక నేను పనిచేయడం కోసం దీనికి వెనకాల ఇంకొక నేను ఉన్నది, ఆత్మ చైతన్యం. సత్ చిత్ అని ఆత్మ చైతన్యం. అది ఉంటేనే ఎలక్ట్రిసిటీ లాంటి ఈ సత్ చిత్ ఉంటేనే ఈ బల్బ్ లాంటి వ్యావహారిక మనిషి తన పాత్రను పోషించగలడు. కనుక ఇప్పుడు నేను అంటే ఈ రెండులో ఏ నేను? బ్రహ్మ. శరీరం, మనసు, బుద్ధి, అహంకారం. పాత్ర అంటే పాత్ర అంటే ఏమిటి? గిన్నె కాదు. భర్త పాత్ర, భార్య పాత్ర, తల్లి పాత్ర, తండ్రి పాత్ర, ఇవన్నీ మనం రోల్స్ వేస్తున్నాం కదా. ఈ పాత్రలతో కూడినటువంటిది నిజం కాదు, అది మన స్వరూపం కాదు, అది వేషం. ఇప్పుడు ఈ వస్త్రం కట్టుకున్నాం, ఇది వేషం. రకరకాలుగా మీరందరూ డ్రెస్అప్ అయినారు, ఇది వేషమా కాదా? ఆ వేషం మీరవుతారా? ఆ శరీరానికి ఇది ధరించాం. అదేవిధంగా ఈ శరీరం అనేది బ్రహ్మకు ధరించబడింది. బాగా ఆలోచించండి. ఇది ఎట్లాగైతే ధరించామో ఈ శరీరాన్ని ధరించున్నది ఆత్మ. కనుక ధరించిన శరీరం నేను కాను, ఎవరైతే ధరించారో అది ఆత్మ నేను. ఆ నేను ఇక్కడ అహం అంటే అర్థమైందా? నేను అంటే నేను ఫలానా చోట ఉంటాను, అన్నానగర్లో, బ్లాక్ ఈ నెంబర్ అని చెప్తాం. అది కాదు నేనంటే. మనకు టక్కున వచ్చేది అదే మనసుకి. అది అహం పద వాచ్యార్థ. అది కాదు మనం ఇక్కడ చెప్పేది. లక్ష్యార్థం చెప్పాలి, అసలు అర్థం. లక్ష్యార్థం అంటే అసలైన అర్థం, వాచ్యార్థం అంటే అసలు కాని అర్థం. రోళ్ళు గోల్డ్ అంటారు చూసారా, గోళ్ళు రోళ్ళు గోల్డ్ మాదిరి డూప్లికేట్ అనమాట. ఒరిజినల్ డూప్లికేట్. ఈ పదం బాగుంది, మనం తెలుగులో వాడతాం కదా, ఒరిజినల్ డూప్లికేట్. ఇప్పుడు నేను అనే దాంట్లో ఒకటి ఒరిజినల్, ఒకటి డూప్లికేట్. ఒరిజినల్ నేను, డూప్లికేట్ నేను. డూప్లికేట్ నేనంటే అమ్మ, నాన్నగా, తండ్రిగా, భార్యగా, భర్తగా, ఇవన్నీ డూప్లికేట్ నేను, వేషం. అది కాకుండా ఇంకొక నేనున్నాను, సత్తుగా, చిత్తుగా, ఆనంద స్వరూపంగా ఉన్న నేను. ఉనికి, ఎరుక, కాన్షియస్నెస్, చైతన్యం. మనకు చైతన్యం ఉందా లేదా?
ఆ చైతన్యం శరీరాన్ని కాదు, బ్రహ్మ చైతన్యం ఆత్మది కనుక అది నేను, లక్ష్యార్థం. ఒరిజినల్ నేను, ఇది డూప్లికేట్ నేను. మీకు డూప్లికేట్ కావాలి, ఒరిజినల్ కావాలి. అబ్బా ఒరిజినల్ కావాలి, మరి డూప్లికేట్ని పట్టుకున్నారు కదా. డూప్లికేట్ నేను పట్టుకుంటే దుఃఖం తప్పదు. డూప్లికేట్ నేను పట్టుకొని దానికి అభిమానంతో ఉన్నాము అంటే కాసేపు నవ్వుతాం, కాసేపు ముఖం అప్పుడు మారిపోతూ ఉంటుంది, ఊసర వెళ్ళేలాగా మారిపోతూ ఉంటుంది డూప్లికేట్ని పట్టుకుంటే. ఒరిజినల్ని పట్టుకున్నాం అనుకోండి, ఒరిజినల్ పట్టుకోవడం అంటే ఏమిటి? ఆ ఒరిజినల్ నేనే అని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నామంటే బాధే ఉండదు, అస్సలు ఆనందము ఆనందం. క్రిందటి వారం కథ చెప్పానుగా, కంఠజామీకరణ న్యాయ, విస్మృత కంఠజామీకరణ న్యాయ. మెడలోనే ఉంది గొలుసు, కానీ ఉన్నదని తెలియలేక వెతుక్కుంటున్నాడు. తర్వాత తెలిసింది ఉన్నట్లుగా. ఇంకొక కథ చెప్తారు శంకరాచార్యుల వారు. విస్మృత కంఠజామీకరణ న్యాయం కాకుండా మరొక ఉదాహరణ. ఒక రాజుగారి చిన్న బిడ్డ ఉన్నాడు, 2 ఏళ్ల అబ్బాయి. వాడు యువరాజు అవుతాడు కదా. వాళ్ళు ఎక్కడికో ఒక బయటికి వెళ్ళినప్పుడు, వ్యాఖ్యానికి వెళ్ళినప్పుడు, బాగా జనం ఉన్నప్పుడు ఈ రాజుగారి బిడ్డ అయినటువంటి యువరాజు తప్పిపోయాడు. తప్పిపోయి ఒక వేటగాడు ఆ అబ్బాయిని తీసుకెళ్ళిపోయినాడు. ఏడుస్తూ ఉంటే వేటగాడు తీసుకుపోయినాడు. వేటగాడు తెలుసు కదా, జంతువులను వేటాడుతూ ఉంటాడు. ఆ వేటగాడు తీసుకువెళితే వేటగాడి దగ్గరే పెరుగుతున్నాడు ఈ అబ్బాయి, వేటగాడి కొడుకులాగానే పెరుగుతున్నాడు. అప్పుడు ఈ అబ్బాయి ఏమనుకుంటున్నాడు, పెరిగి పెద్దవాడైనాడు, 15 ఏళ్ళు వచ్చినాయి, 16 ఏళ్ళు వచ్చినాయి. తన తండ్రి ఈ వేటగాడే అనుకుంటున్నాడు, తాను వేటగాడినని అనుకుంటున్నాడు. అప్పుడు ఆ రాజుగారు ఆ లోపల అక్కడ ఆయనకు ముసలితనం వచ్చింది. కొడుకు వెళ్ళిపోయినాడు, తప్పిపోయినాడని చెప్పి దిగులుతో ఆయనకు తొందరగా వచ్చింది ముసలితనం. ముసలివాడైపోతూ ఉంటే అప్పుడు మరి దీని తర్వాత ఎవరు రాజ్యానికి అని చెప్పి ఆ సేనాపతులందరూ, మినిస్టర్లందరూ ఈ యువరాజు కోసం వెతకడం మొదలుపెట్టారు, ఎక్కడ ఉంటాడా అని. ఆ వెతికేటప్పుడు వాళ్ళకి కొన్ని గుర్తులు చెప్పారు. వాడికి పుట్టుమచ్చలు ఉంటాయి ఫలానా చోట, వాళ్ళని ఎక్కడెక్కడ ఎవరెవరికి ఈ పుట్టుమచ్చలు ఉంటే వాడిని పట్టుకురండి అని. పుట్టుమచ్చలు అంటే తెలుసు కదా, గుర్తులు. పుట్టుమచ్చలను చూసి అప్పుడు ఈ రాజుగారి మంత్రులు వెళ్ళి వెతుకుతూ ఉంటే రాజుగారు చెప్పినటువంటి పుట్టుమచ్చలు కలిగిన అబ్బాయి వేటగాడి దగ్గర పెరుగుతున్నాడు. ఆ వేటగాడి దగ్గరికి వచ్చి చెప్తారు, నువ్వు వేటగాడి కొడుకువి కాదు, నువ్వు వేటగాడివి కాదు, నువ్వు రాజుగారి పుత్రుడివి, యువరాజువి అని అన్నారు. ఇప్పుడు ఆ వేటగాడు అనే భావన నుంచి ఏ భావనకు రావాలి? తను యువరాజుని, నేను రాజుగారి పుత్రుడిని, యువరాజుననే భావన రావాలి. కథలో బాగుంది కదా. మనం కూడా అంతే, బ్రహ్మభావాన్ని మర్చిపోయి జీవభావంలో పడిపోయినాం. గురువు గారు వచ్చి చెప్పాలి, గుర్తులు చెప్పాలి, నువ్వు సత్, చిత్, ఆనందం, నువ్వు శరీరానివి కాదు. ఈ శరీరం ఉంటే తప్ప ఈ సత్తు చిత్తుని తెలుసుకోలేవు, అందుకని శరీరం ఇచ్చాడు భగవంతుడు. కానీ మనం ఈ శరీరంలో పడి మర్చిపోయి అసలు తెలుసుకోవాల్సింది తెలుసుకోకుండా దీన్ని పట్టుకొని వేళ్లాడుతున్నాం. దీనికి రకరకాలైన దోషాలు, ఎన్ని దోషాలు ఉన్నాయి? 1, 2 వ్యాధి, జర, మరణ, అవి అందరికీ సామాన్యంగా ఉన్నాయి. అందరికీ రకరకాలుగా విభిన్నంగా ఉండేవేమిటి? దిగులు, మనిషికి ఒక్కొక్క దిగులు, ఒక్కొక్క బాధ, రకరకాలైనటువంటి మానసిక బాధలు, ప్రతి మనిషికి రకరకాలుగా ఉన్నటువంటి సమస్యలు. ఇవన్నీ కూడా కారణం ఏమిటి అంటే ఆ యొక్క బ్రహ్మభావాన్ని మర్చిపోవడమే. వేటగాడి కొడుకుగా ఉంటే ఆనందంగా ఉంటాడా? రాజుగారి యువరాజుగా ఉంటే ఆనందంగా ఉంటాడా? అవన్నీ బాగా తెలుసు మనకు. యువరాజు అయితే రాజ్యాన్ని పరిపాలిస్తుంటే ఆప్నోతి స్వరాజ్యం, స్వరాజ్యాన్ని రాజ్యాన్ని పొందితే ఎంత ఆనందం. వేటగాడిగా ఉంటే ఏమిటి? ఇప్పుడు మన కథ ఏమిటి? ఆత్మానమేవ అవేత్ బ్రహ్మ అహమస్మి, నేనే బ్రహ్మమునని తెలుసుకున్నాడు.
అంతేగాని బ్రహ్మభావాన్ని పొందడం అనేది అవసరం లేదు. నేనే బ్రహ్మముని అయి ఉన్నాను, ఆ బ్రహ్మము వేరే ఆబ్జెక్ట్గా ఒక విషయంగా తెలుసుకోలేదు, తానే బ్రహ్మమునని తానే గ్రహించాడు. దానికి మీరేం చెయ్యక్కర్లేదు, క్లాసులో కూర్చొని వింటూ ఉంటే చాలు. అది వింటూ 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 ఉండాలి. హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని సమయానికి కరెక్ట్గా గంట సేపు విన్నామనుకోండి, మనకు తెలిసిపోతుంది విషయం. మీరు బ్రహ్మ అవ్వవలసిన పని లేదు, బ్రహ్మమే అయ్యున్నారు. అది బ్రహ్మ అహమస్మీతి అవేత్ తెలుసుకున్నాడు. తెలుసుకొని అన్ని శరీరాలలో నేనే ఉన్నాను అని తెలుసుకున్నాడు. తస్మాత్ తత్సర్వం అభవత్, నేనే అంతటా ఉన్నాను అని గ్రహించేశాడు. తత్ సర్వం, ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా జీవరూపంలో ఉన్న బ్రహ్మ చైతన్యమే నేనే అని తెలుసుకున్నాడు. తత్ అంటే ఈ జీవరూపంలో ఉన్న నేను బ్రహ్మ చైతన్యమే, అంతటా ఉన్నాను, అన్నింటిలో ఉన్నాను, అన్ని రూపాలలో ఉన్నానని గ్రహించాడు. ఇది సర్వాత్మభావ అంటారు. దీన్ని సర్వాత్మభావ అంటారు. నేనే అన్ని శరీరాల్లో ఉన్నప్పుడు ఇంకా నాకు దేని గురించి భయం ఉంటుంది, దేని గురించి దిగులు ఉంటుంది, దేని గురించి ఆందోళన ఉంటుంది? అసలు అంతా నేనే అయినప్పుడు, రెండో విషయం నాకంటే వేరుగా లేనప్పుడు, ఆ శరీరాలన్నీ మిథ్యే కదా, ఆ శరీరాల వెనుక ఉన్నటువంటి ఆత్మని నేనే అయి ఉన్నప్పుడు ఇంకా నాకేమిటి దిగులు? ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. 2 ఉదాహరణలు చెప్తాను, చాలా ముఖ్యమైన మంత్రం కనుక. ఒకటి ఎలక్ట్రిసిటీ గురించి, ఒకటి నీటి గురించి. మళ్ళీ గుర్తు చేయండి, నాకు ఒకవేళ మర్చిపోతే 2 చెప్పాలి. ఓకే. నీటిలో అలలు వస్తున్నాయి, అలలు వస్తున్నాయండి. వస్తాయి కదా నీటిలో అలలు. అన్నీ ఒకే రకంగా ఉంటాయి అలలు? ఉండవు కదా. చిన్న అలలు, పెద్ద అలలు, చిన్న అలలు, పెద్ద అలలు. ఈ అలలు చిన్న అల పెద్ద అలను చూసి అబ్బా పెద్ద అల వస్తున్నది, అది వచ్చి నన్ను మునిగేటట్లు చేస్తుంది. ఈ చిన్న అలను చూసి, చిన్న అల పెద్ద అలను చూసి అసూయపడుతోంది. పెద్ద అల గర్వపడుతోంది. చిన్న అల నువ్వేమిటి, ఎంతసేపు ఉంటావు, నేను వచ్చేసానంటే మింగేస్తా నిన్ను అంటున్నది. అది పెద్ద అల. చిన్న అల పెద్ద అలను చూసి అసూయపడటం, పెద్ద అల చిన్న అలను చూసి అహంకారంతో గర్వపడటం. ఉదాహరణకు చెప్తున్నా. అనుకుంటున్నాయి అనుకోండి, 2 అలలు అలా అనుకుంటూ ఉంటే డైలాగ్ మనం ఏం చెప్తాం? చిన్న అలకి పెద్ద అలకి మనం కౌన్సిలింగ్ చేస్తాం. ఏమని? కౌన్సిలింగ్. ఓ చిన్న అల, ఓ పెద్ద అల, నువ్వు అసూయపడను అవసరం లేదు, నువ్వు అహంకారపడను అవసరం లేదు. మీరిద్దరూ నీరు, నీటి రూపమే, అంతేకాని అల అనేది లేదు. చిన్న అల అనేది నీరు, పెద్ద అల అనేది కూడా నీరే. అల అనేటువంటిది పదం, మన నోటి మీద ఆడుతున్న పదమే. కానీ నువ్వు చిన్న అల అన్నప్పుడు నీరే ఉన్నది, పెద్ద అల అని అన్నప్పుడు కూడా నీరే ఉన్నది. అంతేకాని అల అనేది సత్యమా? అల సత్యమా? నీరు సత్యమా? నీరు సత్యం అని మన కౌన్సిలింగ్ చేసి వాటిద్దరికి జ్ఞాన బోధ చేసి పంపిస్తాం. ఆహా, చిన్న అల పెద్ద అల భుజాల మీద భుజాలు చేతులు వేసుకొని హాయిగా పోతున్నాయి. మన ఇద్దరము నీటి స్వరూపమే, మనకు చిన్న పెద్ద తేడా లేదు అని జ్ఞానం వచ్చేసింది. వాటికి అలలకి జ్ఞానులైపోయినారు ఇద్దరు. చిన్న అల పెద్ద అల ఇద్దరు జ్ఞానులైపోయి మన ఇద్దరము నీరే కదా, ఎందుకు మన ఇద్దరికి అహంకారం వద్దు, అసూయ వద్దు, హాయిగా ఉన్నాయి. అయింది కదా ఈ ఉదాహరణ. అదేవిధంగా మనం కూడా ఆ వ్యక్తిని చూసి, ఈ వ్యక్తిని చూసి, ఇవన్నీ అలల లాంటివి, ఈ శరీరాలన్నీ అలల లాంటివి. గొప్పవాళ్ళు, చిన్నవాళ్ళు, తెలివిగల్లవాళ్ళు, తక్కువ వాళ్ళు, పెద్ద కులం, చిన్న కులం, ధనవంతులు, బీదవాళ్ళు,
ఇట్లా తారతమ్యాలన్నీ కూడా శరీరానికి సంబంధించినవి, అలలలాంటి శరీరాలకు సంబంధించినవి. కానీ అవి చూసుకొని మనం బాధపడుతున్నాం. గురువు వచ్చి కౌన్సిలింగ్ చేస్తున్నారు ఇప్పుడు. ధనవంతుడైనా దరిద్రుడైనా, విద్యావంతుడైనా అవిద్యావంతుడైనా, ఎవరైనా కూడా బ్రాహ్మణుడైనా క్షత్రియుడైనా వైశ్యుడైనా శూద్రుడైనా, ఏ కులమైనా, స్త్రీ అయినా పురుషుడైనా, ఎవరైనా ఈ అలలలాంటివన్నీ కూడా సత్యం కాదు. బ్రహ్మము ఆత్మ అనేది సత్యం. అది తెలుసుకుంటే ఈ యొక్క ఈర్ష, అసూయ, గర్వం, అహంకారం, భయం, తాపత్రయాలన్నీ పోతాయి. అవి గనక ఉంటే, తాపత్రయాలు ఉంటే సైకోసోమాటిక్ ఎలిమెంట్స్ అంటారు. రోగాలు వస్తాయి. మానసిక సంబంధమైన రోగాలన్నీ చుట్టుకుంటాయి మనిషిని. అట్లా భయము, ఆందోళన, అసూయ, ఈర్ష, దిగులు, చింత వస్తే మనస్సు గందరగోళం అయిపోయి, ఆ గందరగోళమైన మనస్సు వల్ల శరీరానికి రోగాన్ని తెప్పిస్తుంది. ఇలా తెలుసుకోకపోతే. అర్థమైందా? అందుకని నేను చిన్నాలని కాదు, పెద్దాలని కాదు, నేను ధనవంతుణ్ణి కాదు, బీదవాణ్ణి కాదు, బ్రాహ్మణ్ణి కాదు, క్షత్రియుణ్ణి కాదు. అవన్నీ కూడా కొంచెం వేషం, నిజం కాదవి. అవి నిజం కాదని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత కూడా అలలు వస్తాయా రావా? అలలు వస్తూనే ఉంటాయి, ఆపలేము. అదేవిధంగా ఇలా తెలుసుకున్న తర్వాత కూడా అనాత్మ శరీరానికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటూనే ఉంటాయి. వాటిని హ్యాండిల్ చేస్తాం అంతే. వాటికి సత్యత్వాన్ని ఇచ్చి ఏడుస్తూ దిగులు పడుతూ కూర్చోకూడదు. రోజు తర్వాత ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. హ్యాండిల్ చేస్తాం అంతే. ఇవన్నీ అనాత్మలో సహజమేనండి. శరీరం, రోగం రాని శరీరం ఉందా? ముసలితనం రాని శరీరం ఉందా? మరణం లేని శరీరం ఉందా? మనస్సులో దిగులు లేని మనస్సు ఉన్నదా? ఆందోళన లేని మనస్సు ఉందా? అవన్నీ మనసుకు సంబంధించిన ప్రాబ్లమ్స్. అప్పుడప్పుడు వాటికి కొంచెం ధ్యానం, అష్టాంగ యోగం, జపం ఇట్లాంటివన్నీ రెమెడీ అన్నమాట. చేస్తూ ఉండాలి. ట్రీట్మెంట్ ఇవ్వాలి. శరీరానికి ట్రీట్మెంట్ ఇచ్చినట్లుగానే మనసుకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎప్పుడు? నేను బ్రహ్మానని తెలిసిన తర్వాత కూడా. నేను బ్రహ్మమును ఆత్మనని తెలిసిన తర్వాత కూడా అనాత్మ శరీరంలో సమస్యలు ఉంటూనే అని చెప్పచ్చు. 8 దాకా చెప్పచ్చు. ఉంటూనే ఉంటాయి. దాంట్లో నువ్వు పరిపూర్ణతని, పర్ఫెక్షన్ని తీసుకురావడం అసాధ్యం. కనుక ఏం చేస్తాడు తెలియగలవాడు జ్ఞాని? నేను అహం బ్రహ్మాస్మి, నేనే అంతటా తత్సర్వం ఆత్మ, నేను ఆత్మస్వరూపంలో ఉన్నాను, అన్నింటిలో సర్వం అభవత్ అని తెలుసుకొని ఈ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాడు అంతే. దాంట్లో ఏదొచ్చినా సరే, మనసులో ప్రాబ్లమ్స్ వచ్చినా, బుద్ధిలో సమస్యలు వచ్చినా, శరీరంలో వచ్చినా కూడా వాటిని అడ్జస్ట్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. అట్లా ఓవర్, ప్రాబ్లం సాల్వ్డ్. ఇంకేంటి సమస్య చెప్పండి? ఇప్పుడు సమస్య ఉన్నదా? లేదే. చూసారా మరి? ఇంతటి గొప్ప విషయాన్ని చెప్తోంది శాస్త్రం. మన యొక్క స్వరూపాన్ని గుర్తు చేస్తున్నది శాస్త్రం. అటువంటి శాస్త్రానికి మనం ఏమిస్తాం? అటువంటి శాస్త్రాన్ని చెప్పే గురువుకు మనం ఏమిస్తే మన రుణం తీరుతుంది చెప్పండి? ఒకటి మనం ఆ జ్ఞానాన్ని పొంది ఆ స్థితికి వెళ్ళడమే మనం ఇచ్చే గురుదక్షిణ శాస్త్రానికి. ఆ గురువుకి కూడా, గురువుకి అదే కావాలి. మెయిన్గా ఏం కావాలి గురువుకి? నువ్వు ఆ స్థితికి వచ్చి ఆ స్థితిని, నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో. తెలుసుకున్నప్పుడు ఆహా నా గురువు, అహో గురు అహో గురు, అహో జ్ఞానం అహో జ్ఞానం, ధన్యోస్మి 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 అని చెప్పగలగాలి ఈ శరీరంలో ప్రాణం ఉండగానే. అది మనిషి జన్మ ఎత్తిన తర్వాత మనిషి జన్మ సార్థకత అయితే పరిపూర్ణమైన ఆనందం. ఇంకా ఆ మనిషికి దిగులు, చింత ఏమీ ఉండవు. అర్థమైందా? అర్థమైంది అనుకుంటా. తర్వాత మంత్రం చదువుతాం. తర్వాత భాగం అదే మంత్రంలో తర్వాత చెప్తాను. మీకు ఏమన్నా ప్రశ్నలు ఉంటే క్లాస్ అయిన తర్వాత. ఏంటి? ఎలక్ట్రిసిటీ. అవును, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అన్ని బల్బుల వెనక ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ ఒక్కటే. బల్బులు మార్పుగా ఉండొచ్చు, రకరకాల బల్బులు, కానీ ఎలక్ట్రిసిటీలో మార్పు లేదు, ఒక్కటే ఉంటుంది. అదే ఎలక్ట్రిసిటీ మైక్ రూపంలో
మైక్కి పనిచేసేటట్టుగా స్పీకర్లో, యాంప్లిఫైయర్లో, బల్బులో, ఫ్యాన్లో అన్నిట్లో ఉన్నది ఒకటే ఎలక్ట్రిసిటీ. అదేవిధంగా మన శరీరాలు అనేక రూపాలు, అనేక నామాలు, చెట్లు, జంతువులు, పశువులు, పక్షులు, క్రిమి కీటకాదులు, ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాణులు ఉన్నాయో, ఏ ఏ వస్తువులు ఉన్నాయో అన్నింటిలో కూడా అవన్నీ మార్పుగా ఉన్నప్పటికీ కూడా ఒక్క ఉనికి ఎరుక అనేది ఒక్కటే. ఇప్పుడు ఈ పుష్పమే చూడండి, కనకాంబరం పూల మాల ఉన్నది, మందార పుష్పం ఉన్నది, ఈ యొక్క పచ్చని మందార పుష్పం ఉన్నది, కాషాయ రంగు మందార పుష్పం ఉన్నది. నేను పుష్పాలు చూపిస్తున్నా అని చెప్పి చాలా తెస్తున్నారు అందరూ. ఓకే, ఉన్నది ఉన్నది. ఇప్పుడు ఈ ఉన్నదిలో ఏమన్నా మార్పు ఉందా? ఉన్నది అనే దాంట్లో మార్పు లేదు. కానీ రూపాలలో మార్పు ఉన్నప్పటికీ కూడా ఉన్నది అనేది ఒక్కటే. అక్కడ ఉన్నది అన్నాం ఎందుకంటే థర్డ్ పర్సన్, బయట వస్తువు కనుక ఉన్నది అన్నాం. అది ఉన్నది, ఆమె ఉన్నది, అతడు ఉన్నాడు. పుంలింగం అయితే అతడు ఉన్నాడు, స్త్రీలింగం అయితే ఆమె ఉన్నది, నపుంసకలింగం అయితే ఈ బేసిక్ గ్రామర్ తెలియాలి, వ్యాకరణం. అది ఉన్నది, ఇది ఉన్నది. ఉత్తమ పురుషుడైతే నేను ఉన్నాను. ఆ ఉన్నాను అనేది చూసారా ఒకటే, ఎలక్ట్రిసిటీ లాంటిది. అర్థమైందా? ఈ ఎలక్ట్రిసిటీ అలలు ఈ రెండు ఉదాహరణ గుర్తుపెట్టుకొని పడుకునే ముందు లేచిన తర్వాత ఈ రెండు ఉదాహరణలు తలుచుకొని ఏంటి ఉదాహరణ తలుచుకొని లేవడం కాదు, తర్వాత దాన్ని దాష్టాంతానికి నాకు అప్లై చేసుకొని ఇంకా పన్ను మొదలు పెట్టాలి. ఇప్పుడు మీ డ్యూటీ ఏమిటి తెలుసా? రోజు పడుకునే ముందు, లేచే ముందు వేదాంతం చదివే వాళ్ళందరికీ 2 డ్యూటీలు. రాత్రి పడుకునే ముందు అలా ఎలక్ట్రిసిటీ, అలా బల్బు, నీరు, ఎలక్ట్రిసిటీ. ఈ 2 ఉదాహరణలు స్వామిని చెప్పినవి మనసులో రింగ్ 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 మనాలి పడుకునే ముందు. నేను ఆత్మస్వరూపం, ఎలక్ట్రిసిటీ లాంటి ఆత్మస్వరూపాన్ని, నీరు లాంటి ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకోవాలి. పొద్దున్నే లేవగానే మళ్ళీ వేషం వేసుకోవాలి. వేషం వేసుకునే ముందు గుర్తు చేసుకొని అప్పుడు వేషం తొడుక్కొని భార్యగా, భర్తగా అన్నీ నా పనులు చేయాలి. మళ్ళీ పడుకునే ముందు వేషం తీసేసి ఆత్మ అనాలి. పొద్దున్నే లేచేటప్పుడు మళ్ళీ వేసుకోవాలి వేషం, ఎందుకంటే వ్యవహారం చెయ్యాలి కదా. అర్థమైందా? ఇది మీరు చేయవలసిన పని. చదువుతాం ఇప్పుడు తర్వాత భాగం. తద్యో యో దేవానాం ప్రత్యబుధ్యత స ఏవ తదభవత్ తదర్షీణాం తథా మనుష్యాణాం తద్ధైతత్పశ్యన్ ఋషి వామదేవః ప్రతిపేదే అహం మనురభవం సూర్యశ్చేతి తదిదమప్యేతర్హి య ఏవం వేద అహం బ్రహ్మాస్మితి సహ ఇదం సర్వం భవతి తస్య న దేవాశ్చ భూత్య ఈశతే ఆత్మా హ్యేషాం స భవతి. ప్రతిబంధం అంటే ఏమిటి? మనం బ్రహ్మమై ఉండి కూడా బ్రహ్మమని ఎందుకు తెలుసుకోలేకపోయినాము? శాస్త్రం ఎందుకు చదవలసి వస్తున్నది? గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళాల్సి వస్తున్నది అని ప్రశ్న వేసుకుంటే, అజ్ఞానం అనేటువంటిది మనలో ఉన్నది, దానివల్ల మనం తెలుసుకోలేకపోతున్నాం. తెలుసుకుంటే ఆ వ్యక్తి ఏ విధంగా ప్రతిస్పందిస్తాడు? తెలుసుకున్నాడనుకోండి, గురుముఖంగా, శాస్త్రముఖంగా
తెలుసుకుంటే ఆ వ్యక్తి ఏ విధంగా ప్రతిస్పందిస్తాడు. ఏదో ప్రతిబంధకం ఉంటేనే మనిషికి ఆ విషయం తెలియకుండా ఉంటుంది. ప్రతిబంధకం పోతే లైట్ వేశాం, స్విచ్ వేశాం, బల్బు వెలుగుతోంది, కానీ కాంతి రాలేదు. స్విచ్ వేశానే, లైట్ వేశానే, ఎందుకు కాంతి రాలేదు అంటే ఆ బల్బు ఒక వస్త్రం చేత కప్పబడి ఉన్నది. కప్పబడి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ ప్రతిబంధాన్ని తీసేయాలి. అంతేగాని మళ్ళీ స్విచ్ టక్ టక్ నొక్కుతారా? అవసరం లేదు, వేసేసాం స్విచ్. ఆ యొక్క ప్రతిబంధాన్ని, ఆ యొక్క ముసుగుని, ఆ కవర్ని తీసేయాలి. తీసేస్తే వెలుగుతున్న బల్బు ప్రకాశాన్ని ఇచ్చేస్తుంది. అదేవిధంగా 17 సంవత్సరాలుగా 18 సంవత్సరాలుగా క్లాసులో కూర్చొని వింటూనే ఉన్నాం. కానీ అహం బ్రహ్మాస్మి ఎన్ని మహావాక్యాలు విన్నాం? 1, 2? ఐతరేయంలో చెప్పాను ప్రజ్ఞానం బ్రహ్మ అని. ఐతరేయం చదివాం, గుర్తుందా? మర్చిపోయినాం. చదివామని గుర్తుంది కానీ మర్చిపోయినాం. అక్కడ వామదేవుడు వస్తాడు. తల్లి గర్భంలోనే ఉండి, అమ్మ గర్భంలో గర్భే శయాన వామదేవ అహం మను అహం సూర్య అని చెప్పి అమ్మ పొట్టలోనే జ్ఞానం వచ్చేసింది ఆయనకి. కిందటి జన్మలో ఏదో ప్రతిబంధం ఉండడం వలన శాస్త్రం విన్నప్పటికీ కూడా ఆయనకి జ్ఞానం రాలేదు. అహం బ్రహ్మాస్మి అని, ప్రజ్ఞానం బ్రహ్మ అని జ్ఞానం రాలేదు. తర్వాత ఆ ప్రతిబంధం తొలగడం కోసం మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వచ్చింది. జన్మ అంటే ఏమిటి? తల్లి గర్భంలో జన్మించాడు, తల్లి గర్భంలో పడ్డాడు. ఇంకా 4 రోజులు డెలివరీ అవుతుంది ఆవిడే. డెలివరీ అయ్యే ముందే లోపలే ఆ ప్రతిబంధం తొలగిపోయి ఈ మాటలు అంటున్నాడు. అహం మను అభవం, నేను మనువు. ఆ మనువు ఎవరైతే ఉన్నాడో ఆయన నేనే, సూర్యుడిని నేనే, ఇంకా అన్నీ నేనే అని చెప్తాడు. తైత్రీయంలో చెప్పినట్లుగా అహం వృక్షశరీరివ కీర్తి పృష్టం గిరేరివ ఊర్ధ్వపవిత్రో వాజినీవ స్వమృతమస్మి ద్రవిణగుంసవర్చసం సుమేధా అమృతోక్షిత ఇది త్రిశంకోర్వేదానువచనం. త్రిశంకు ఈ విధంగా చెప్పుకుంటాడు. అదేవిధంగా ఇక్కడ వామదేవ చూడండి 3వ లైన్లో తద్ధి ఏతత్ పశ్యన్ ఋషి వామదేవ. ఈ విధంగా ఈ ఆత్మను తెలుసుకున్నటువంటి వామదేవుడు పూర్వజన్మలో ఏదో ప్రతిబంధం ఉన్నది, ఆ ప్రతిబంధం వలన తెలుసుకోలేకపోయినాడు. ఆ ప్రతిబంధం తొలగిపోగానే ఆ తెలుసుకున్న ఆత్మజ్ఞానం వ్యక్తమైంది తనకి. ఆహా, నేనే బ్రహ్మాన్ని అని తెలుసుకున్నాడు. ఋషి వామదేవ ప్రతిపేదే, ఈ విధంగా అన్నాడు. ఏమని? అహం మను అభవం, నేను మనువై ఉన్నాను. 14 మంది మనువులు ఉన్నారు కదా, ఈ మనువు, ఈ మానవ సంతతికి కారణభూతుడైనటువంటి మనువుని నేనే. సూర్య అహం, నేనే సూర్యుడిని కూడా. ఇంకా అన్నీ నేనే అని అర్థం. ఉదాహరణకి మనువు సూర్య అని చెప్పారు, అన్నీ నేనే. తత్ యోయో దేవానాం ప్రత్యబుధ్యత, దీన్ని ఎవరెవరైతే తెలుసుకుంటారో, 2వ లైన్ చూడండి. తత్, ఆ బ్రహ్మమును, యోయో దేవానం, ఏ దేవతలైతే తెలుసుకుంటారో, ప్రత్యబుధ్యత సయేవ తదభవత్, ఆ దేవతలు కూడా ఆ బ్రహ్మమే అవుతారు. వాళ్ళు తెలుసుకుంటే బ్రహ్మమే అవుతారు. అంతేకాదు, తద్ అథ ఋషీణాం, తత్ అథ ఋషీణాం, యథా తదర్షీణాం అంటే తత్ అథ ఋషీణాం, ఈ ఋషులు కూడా ఆ విధంగానే తెలుసుకున్నారు అన్నాడు. ఋషులు కూడా తెలుసుకుంటారు అంటే దేవతలు తెలుసుకున్నారు అహం బ్రహ్మాస్మి అని. కేనోపనిషత్తులో చూసాం కదా, ఇంద్రుడు, అగ్ని, వరుణ, వాయు బ్రహ్మాన్ని తెలుసుకున్నారు కదా వాళ్ళు. అదేవిధంగా ఋషులు తెలుసుకున్నారు. యాజ్ఞవల్క్య ఋషి, జనక మహర్షి, అనేక మంది ఋషులు, అందరూ జ్ఞానులే. ఋషులందరూ కూడా తెలుసుకోగలిగారు. ఋషీణాం తథా మనుష్యాణం,
మనుషులు కూడా తెలుసుకున్నారు. అనేక మంది మనుషులు మహాత్ములై జ్ఞానులైనారు కదా. తథా మనుష్యాణం తద్ధైతత్ పశ్యన్ ఋషిర్వామదేవ. ఋషికి ఎగ్జాంపుల్ ఎవరు? వామదేవుడే. వామదేవ ఋషి తెలుసుకున్నాడు. అహం మనురభవం సూర్యశ్చ ఇతి తత్ ఇదం అప్పి తర్హి య ఏవం వేద అహం బ్రహ్మాస్మీతి స ఇదం సర్వం భవతి. ఎవరైతే ఈ విధంగా, మనుషులు కావచ్చు, దేవతలు కావచ్చు, దేవతలు జ్ఞానాన్ని పొందొచ్చు, క్రిస్టియన్స్ పొందొచ్చు, ముస్లిమ్స్ పొందొచ్చు, హిందూస్ పొందొచ్చు, ఏ మతంతో సంబంధం లేదు. ఆత్మ కాకుండా ఉన్నారా వాళ్ళు? అందరూ ఆత్మస్వరూపమే కదా. చూడండి ఎంత గొప్ప విద్య మనకి ఇక్కడ లభిస్తున్నదో. స్త్రీ పురుషాన్ని భేదం లేదు, మతంతో భేదం లేదు, భాషతో భేదం లేదు, కులంతో భేదం లేదు, వర్ణంతో భేదం లేదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అందరూ జ్ఞానాన్ని పొందొచ్చు. ఎందుకంటే అందరూ ఆత్మే అయి ఉన్నారు కదా. బ్రాహ్మణులకి వస్తుంది ఆత్మజ్ఞానం, మిగతా వాళ్ళకి రాదు అట్లా అనకూడదు. వాళ్ళు కూడా ఆత్మే అయి ఉన్నారు. అయితే పాలిష్ పెట్టుకోవాలి, మనస్సుకి శుద్ధం కావాలి, కర్మయోగం చెయ్యాలి, ఉపాసనా యోగం చెయ్యాలి. అవన్నీ చేసి మనసు శుద్ధమైతే ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది. కులంతో భేదం లేదు, వర్ణంతో భేదం లేదు, ఎటువంటి తారతమ్యాలు లేవు, అందరూ ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చు. కానీ కర్మకాండ అట్లా కాదు. చూడండి, కర్మకాండకి వెళితే దేవతలు పుణ్యాన్ని పొందాలంటే మనుషులై పుట్టాలి. దేవతలు కూడా ఒకవేళ దేవతలు పుణ్యాన్ని పొందాలన్నా, కర్మలు చెయ్యాలన్నా మనుషులై పుట్టాలి వాళ్ళు. కానీ జ్ఞానం పొందడానికి దేవతా శరీరంతోనే జ్ఞానం పొందొచ్చు. కనుక జ్ఞానానికి పొందడానికి ఎటువంటి రూల్ లేదు, నియమాలు లేవు. కర్మలు, కర్మఫలం పొందడానికే నియమాలు. కానీ బ్రాహ్మణులైతే ఈ యాగం చేయాలని, క్షత్రియుడైతే ఈ యాగం చేయాలని, వైశ్యులైతే ఈ యాగం చేయాలని చెప్పి కర్మకాండలోనే ఈ యొక్క నియమాలన్నీ కూడా. జ్ఞానకాండంలో ఏ నియమాలు లేవు. ఏ మతం వాడైనా, ఏ దేశం వాడైనా, ఎక్కడున్నా ఈ భూమి మీద మనిషి అయిన వాడు ప్రతి వాడు ఈ జ్ఞానాన్ని పొందొచ్చు. అర్థమైందా? అది గుర్తుపెట్టుకోవాలి మనం. అది మనుహు అభవం సూర్య అభవం తద్ ఏదం అపి తర్హి యహ ఏవం వేద. ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటాడో, ఏ విధంగా వామదేవుడు తెలుసుకున్నట్లుగా ప్రతిబంధకం లేకుండా, ఎటువంటి సంశయం ఉండకూడదు. నేను బ్రహ్మస్వరూపాన్ని అని చెప్పడానికి వెనుకాడకూడదు. చెప్పడం కోసం కాదు, మనస్సులో ఆ వెనుకాట ఉండకూడదు. నేను బ్రహ్మాన్ని ఎట్లా అవుతానండి, నేను అంతటా ఉన్నానా, నేనెక్కడున్నాను అని సంశయం వస్తుందనుకోండి. వస్తే ఇంకా వెనక్కి పోతూ ఉంటాం మనం. నేనే అంతటా ఉన్నాను, ఈ నేను అనేది లక్ష్యార్థ అయి, నేను అనేది ఈ శరీరం మనస్సు కాదు, ఇది నా వేషం, అన్ని శరీరాల్లో నేనే ఉన్నాను. త్యాగరాజుల వారు ఏం పాడారు? చీమలో, బ్రహ్మలో, శివ కేశవాదులలో ప్రేమ మీర మెలుగుచుండే అన్నారు. ఆ ఆత్మస్వరూపమే అన్నిటిలో, చీమలో, బ్రహ్మలో. ఆ బ్రహ్మ పిపీలికాంత తనుషు ప్రోత జగత్ సాక్షిణి, సాక్షి చైతన్యంగా నేనే ఉన్నాను అని ఈ విషయాన్ని తెలుసుకోవడానికి మనం ఎంత త్యాగం చేయాలి, ఎన్ని త్యాగం చేయాలో తెలుసా? ప్రాపంచికమైనటువంటి బంధాలన్నిటినీ కూడా మనస్సులో నుంచి తీసేయాలి, మనస్సులోంచి తీసేయాలి అంతే. అంతేగాని బంధాలు తెంచుకొని రమ్మని కాదు. అక్కడ వాటి మీ గురించి మనస్సు తీవ్రంగా ఆలోచించకూడదు. అంతే, నా డ్యూటీ నేను చేస్తున్నాను, అయిపోయింది, గుడ్ బై. నా మనస్సు అంతా ఇక్కడ ఉంటుంది. ఎక్కడ? ఆత్మ చింతనలో ఉంటుంది. అవన్నీ కూడా చేస్తూ ఉంటాను అంతే. కానీ నా మనస్సు అంతా ఆత్మచింతన, ఆత్మజ్ఞానం, మోక్షం, బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవాలనే తపనలో ఉండాలి. ఎట్లాగైతే తల్లి బిడ్డని అక్కడ ఉయ్యాల్లో పడుకోబెట్టినప్పుడు అన్ని పనులు చేస్తూ ఉంటుంది, ఆవిడ మనస్సంతా ఎక్కడ ఉంటుంది? శిశువు మీదనే ఉంటుంది. మర్చిపోతుంది ఆవిడేమన్నా? ఎన్ని పనులైనా ఉండనివ్వండి, శిశువుని మర్చిపోదు. ఆ తల్లి మనసులో శిశువు ఎట్లా ఉంటుందో మన మనసులో కూడా గురువు శాస్త్రం, గురువు శాస్త్రమే ఉండాలి. అలా ఉంటే
మనకు ఆత్మజ్ఞానం వస్తుంది. లేకపోతే జన్మ జన్మలైనా కూడా మనం దుఃఖంలోనే మునిగిపోతూ ఉంటాం. అర్థమైందా? ఎక్కువ టాప్ ప్రయారిటీ అంటారు. నీకేంటి ముఖ్యం అంటే నాకు క్లాసు ముఖ్యం అంతే, మిగతావన్నీ సెకండరీ. ఎవరు ఎక్కడ ఏ ప్రోగ్రాం పెట్టినా మండే తప్ప మీరు ఎప్పుడైనా చెప్పండి అంట. అట్లా ఉండాలి. అంతేగాని ఎక్స్క్యూజులన్నీ పనికిరావు. పిల్లవాడు ఏడుస్తూ ఉంటే పాలిస్తుంటే తర్వాత ఇస్తాలేరా అంటుంది తల్లి. అన్ని పనులు మానుకొని పిల్లవాడికి ముందు పాలిస్తూ వాడు ముఖ్యం. అదే విధంగా ఉన్నామా మనం? దేనికోసం? గురువుగారి కోసమా, శాస్త్రం కోసమా? నేను నా జీవితాన్ని సుఖమయం, ఆనందమయం, శాంతిమయంగా జీవించడానికి కోసమే కదా గురువుగారు ఇంత గొంతు చించుకోనలా చెప్తున్నారు. అరిచి అరిచి మరీ చెప్తున్నారు. పాపం మన కోసమే కదా. వారికి ఏమిటండి వచ్చేది లాభం చెప్పండి? ఏదో కరుణతో మన పూర్వజన్మ భాగ్యం వలన గురువు చెప్తున్నారు, శాస్త్రాన్ని చక్కగా బోధిస్తున్నారు. అందుకని ఉపనిషత్తులు, భగవద్గీత ఇవి చదివితేనే మోక్షం వస్తుంది. కానీ మిగతావన్నీ కూడా పుణ్యాన్ని ఇస్తాయి, మంచి సంస్కారాన్ని ఇస్తాయి. పురాణాలు, ఇతిహాసాలు, విష్ణు సహస్రనామ, లలిత సహస్రనామ అవన్నీ కూడా ఈ ఆత్మ అజ్ఞానాన్ని పోగొట్టవు. జ్ఞాపకం చేసుకోండి. ఏ గ్రంథం ఏది చదివినా సరే, భగవద్గీత ఉపనిషత్తులు తప్ప మరి ఏది చదివినా కూడా దీనికి సంబంధించినటువంటి ప్రకరణ గ్రంథాలే చదవాలి. అది గురువు చెప్పినవే చదవాలి. నేను అది చదువుతాను, ఇది చదువుతాను, అది వింటానంటే వేస్ట్ అయిపోతుంది మనకు టైం. ఎందులోనూ జ్ఞానం రాదు. అందుకని గురువు చెప్పింది మనం వినాలి. కానీ మనం గురువుని అడగకూడదు నాకేం చెప్తారని. డాక్టర్ని అడుగుతారు నాకేం మందిస్తారని అడుగుతామా? నాకేం మందిస్తారు చెప్పండి అన్నాడు. నీకేం మందిస్తారు నేను ఎందుకు చెప్పడం? నాకు తెలుసు నీకు వ్యాధి నయం కావడానికి ఏ మందు ఇవ్వాలో నాకు తెలుసు. నేను ఇచ్చిన మందు వేసుకోవడమే నీ పని, అంతే కదా. అంతేగాని డాక్టర్ గారు ఈ మందు ఇవ్వండి, నాకు ఆ మందు ఇవ్వండి అని అడుగుతాం. ఇక్కడ అంతే. మాకు ఆ టెక్స్ట్ చెప్పండి, ఈ టెక్స్ట్ చెప్పని చెప్పి గురువుకు సలహాలు ఇవ్వకూడదు మనం. కాస్త కొద్ది రోజులు చదివిన తర్వాత ఇవన్నీ వస్తుంటాయి మనసు లోపల. గురువుగారికి సలహాలు ఇవ్వడం మొదలు పెడతాం. గురువుగారు ఏది చెప్పినా, ఏ గ్రంథం చదువుతున్నా కూడా అది మన ఆత్మజ్ఞానం కోసం చెప్తున్నారు. ఈ వేదాంత గురువు అయినప్పుడు వాళ్ళు అదే చెప్తారు. శిష్యుడికి ఏది చెప్పాలో వాళ్ళకి తెలుసు. అందుకని మనం అడగకూడదు. ఏది ఎప్పుడు చెప్పాలో వాళ్ళకి తెలుస్తుంది కనుక వాళ్ళకి వదిలిపెట్టాలి. ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటారో వామదేవుడిలాగా ఏమవుతారు వాళ్ళు? అహం బ్రహ్మాస్మితి సహా ఇదం సర్వం భవతి. నేను బ్రహ్మానని తెలుసుకొని వాళ్ళు కూడా నేనే సర్వం అని అవుతారు. వాళ్ళు కూడా సర్వాత్మ భావాన్ని పొందుతారు. అప్పుడు వాళ్ళల్లో దిగులు, చింత ఏముండవు. ఆనందమో ఆనందం, ఒకటే ఆనందం. ఒకటే ఆనందం అంటే నవ్వుతూ ఉంటారు ఎప్పుడు, ఆహా ఓహో ఆహా ఓహో అని. అట్లని కాదు. లోపల భయము, దిగులు, చింత, తాపత్రయము, ఆందోళన ఉండదు. అది విషయం. బయటికి తెలియవు అవన్నీ కూడా. లోపల లోపల ఆత్మానందంలో ఉంటారు వాళ్ళు, ఎవరికి వాళ్ళు తెలుసుకుంటే. అది విషయం. ఇదం సర్వం భవతి తస్య న దేవాశ్చ దేవాః చ అభూత్యై ఈశతే. దేవతలు కూడా ఇతన్ని ఇతనికి జ్ఞానం రాకుండా చేయలేరు. ఇతనికి కనుక ఆ శక్తి కనుక ఉన్నదంటే దేవతలు కూడా ఇతన్ని ఏమీ చేయలేరు. ఇతని జ్ఞానం రాకుండా దేవతలు కూడా ఇతన్ని ఆపలేరు మనం గనక సంకల్పించుకున్నామంటే. లేకపోతే ఏం చేస్తారు? దేవతలు కూడా మనల్ని అడ్డగిస్తారు. మనలో గనక బలమైనటువంటి సంకల్పం లేకపోతే దేవతలు కూడా మనల్ని అడ్డగిస్తారు. మన కనుక బలమైనటువంటి సంకల్పం ఉంటే, దృఢమైన మనస్సు ఉన్నదనుకోండి, మనల్ని ఎవ్వరు ఏం చేయలేరు. ఈ యొక్క జ్ఞానానికి ప్రతిబంధకంగా మనకు ఎవ్వరు నిలవరు మన దోవలో. అంత గ్రీన్ సిగ్నలే. మనలో ఎప్పుడైతే బలహీనత ఉంటుందో అన్ని ప్రతిబంధకాలే వస్తాయి. వాళ్ళ గురించి చెప్తున్నారు ఇప్పుడు తర్వాత. ఎవరెవరైతే బలహీన మనస్కులై ఉంటారో, బలమైనటువంటి పట్టుదల లేకుండా, ఇదే చింతన లేకుండా, టాప్ ప్రయారిటీ ఇవ్వకుండా క్లాసుకి ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎట్లా అవుతారట చెప్తున్నారు. తర్వాత చదువుతాం. దీన్ని అవిద్యా సూత్రం అంటారు.
క్రిందటిసారి విద్యాసూత్రం చూసాం. విద్యాసూత్రం అని చెప్పాను కదా, 7వ మంత్రంలో విద్యాసూత్రం. ఇప్పుడు అవిద్యాసూత్రం ఈ భాగం. అథ యోన్యాం దేవతాముపాస్తే అన్యోసావన్యోహమస్మీతి న స వేద యథా పశురేవం సహ దేవానాం ఏవం వా సహ దేవానాం యథాహ వై బహవః పశవః మనుష్యం భుంజుః ఏవమేకైకపురుషః దేవాన్ భునక్తి ఏకస్మిన్నేవ పశవాదీయమానే అప్రియం భవతి కిము బహుషు తస్మాదేషాం తన్న ప్రియం యదేతన్మనుష్యా విద్యుః. ఈ భాగం యొక్క సారాంశం ఏంటంటే, సారాంశం చెప్తాను, వచ్చే వారం పదపదానికి అర్థం చెప్తాను. ఎవరైతే ఆ దేవుడు వేరు నేను వేరు అని పూజ చేస్తుంటారో, ఏ దేవుణ్ణి పూజిస్తుంటారో భక్తులు, ఆయన వేరు నేను వేరు, ఆయన వేరు నేను వేరు, ఆవిడ వేరు నేను వేరు, దేవత వేరు నేను వేరు అని పూజించే వాళ్ళందరూ కూడా అన్యః అసౌ అన్యః అస్మి. వాళ్ళు దేవతలకు పశువులతో సమానం, దేవతలకు పశువుల లాంటి వారు అన్నారు. ఎలా అంటే, మనిషికి ఎలాగైతే ఈ గాడిద, గుర్రం, ఏనుగులను ఉపయోగించుకుంటాం కదా, మనం వాహనాలను మోయడానికి, మన యొక్క సామగ్రిని మోయడానికి మనం ఉపయోగించుకుంటాం కదా. వేటిని ఉపయోగిస్తాం? గాడిదల్ని, ఎద్దుల్ని, ఏనుగులని, గుర్రాలని ఉపయోగిస్తున్నాం లేదా? అవన్నీ ఉపయోగించి, అవన్నీ మనకు సర్వెంట్స్, అవన్నీ మనకు సేవ చేస్తున్నాయి. ఆ సేవ చేసే వాటిట్లో ఏదైనా ఒక్కటి తప్పిపోతే దిగులు పడతామా పడమా? అయ్యో దిగులు పడతాం. గాడిద పోయిందే, గుర్రం పోయిందే, ఎద్దు పోయిందే అని బాధపడతాం. మన బరువులు మోసేవన్నీ కూడా మనకు సహాయం చేయడానికి లేకపోతే ఒక్కటి పోయినా కూడా బాధపడతాం. అన్నీ పోతే ఇంకెంత బాధ ఉంటుంది. అందుకని మనం ఎట్లాగైతే బాధపడతామో, మనకు వాహనాలు మోసే, మన సామాన్లు మోసేవన్నీ కూడా మనకు సేవ చేసేస్తే మనకు ఆనందం. అట్లాగే దేవతలకి మనం యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటే, అన్ని హవిస్సులు ఇచ్చి వాళ్ళకి అగ్నయ స్వాహ, వరుణాయ స్వాహ అని చేస్తుంటే వాళ్ళకి ఆహారం అన్నమాట అది దేవతలకి. వీడికి కనుక జ్ఞానం వచ్చి కర్మకాండ వదిలిపెట్టి క్లాస్కి వెళ్ళి కూర్చుంటే జ్ఞానం వస్తే రేపు ఇంక మళ్ళీ స్వాహ అనడు కదా. ఏమి అగ్నయ స్వాహ అని చెయ్యడు, వరుణాయ స్వాహ అనడు, ఇంద్రాయ స్వాహ అనడు. మనందరం ఎండిపోతాం ఇక్కడ. ఈ మనుషులందరికీ కనుక జ్ఞానం వస్తే మనకు రేపు యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు ఎవరు ఉంటారు, మనకు ఇవన్నీ ఆహుతులు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు, మనకు ఆహారం ఎట్లా లభిస్తుంది. కనుక వీడికి ఎట్లాగైనా సరే జ్ఞానం రాకుండా చేసి వీడిని కర్మకాండలోనే ఉంచాలి. దేవతలు ఈ మనుషుల్ని పశువుల్లాగా వాడుకుంటారట. దేవానాం పశువు అని చెప్తున్నది మంత్రం. వీడు దేవతలకి పశువు అయిపోయి, పశువులాగా ఎట్లాగైతే మనుషులకు పశువులు సేవ చేస్తున్నాయో, ఈ మనిషి దేవతలకు పశువులాగా అయిపోయి సేవ చేస్తూ ఉంటాడు. కర్మకాండలోనే తిరుగుతూ ఉంటాడు ఎంతసేపటికి. ఆయన వేరు, ఈయన వేరు, నేను వేరు అని చెప్పి చేస్తూ ఉంటాడు కదా. దేవతలు ఆడిస్తారు వీడిని, పశువులాగా అయిపోతాడు. ఇంకా పశువులాగా అంటే ఏంటి, భయపడుతుంటాడు, బాధపడుతూ ఉంటాడు. అందుకని దేవతలు ఏం చేస్తుంటారని కరెక్ట్గా క్లాసుకు వచ్చేటప్పుడు టక్కన ఎవరిని వచ్చేట్లు చేస్తాడు. ఏదో ఒక ఇబ్బందిని పెట్టి నీకు ఆర్థికంగాను లేకపోతే ఒంటికి ఏదో అనారోగ్యాన్ని ఇవన్నీ పెడతారన్నమాట. పెట్టినప్పుడు వాటన్ని అధిగమించి రావాలి. ఇట్లా గురువు చెప్తూ ఉంటే 18 సంవత్సరాల నుంచి అసలు ఇన్ని సంవత్సరాలు రాకుండా ఇప్పుడు వచ్చాను దిగులు ఫస్ట్ బాధపడాలి. వచ్చిన తర్వాత సరిగ్గా అటెండ్ అవ్వలేకపోతున్నాను. ఎవరు చేసే పని ఇదంతా తెలుసా? ప్లానెట్స్
రాహు కేతువు వీళ్ళందరూ కూర్చొని మనల్ని రానియకుండా చేస్తుంటారన్నమాట క్లాస్కి. మనం కనుక గట్టి పట్టుబట్టాం అనుకోండి, ఈ యజ్ఞ యాగాదులు, ఈ కర్మకాండ, గుళ్ళు తిరగడం, గోపురాలు తిరగడం, పూజలు చేయడం, ఇవన్నీ చేయడం మొదలు పెడుతూ ఉంటామంటే ఆయన వేరు నేను వేరని చేస్తుంటాం. అట్లా కాకుండా అవన్నీ వదిలిపెట్టి శాస్త్రమేని పట్టుకున్నాం అనుకోండి, అప్పుడు దేవతలు కూడా ఏం చేయలేరు. అమ్మో వీడిని మనం ఆపలేం, వీడు వెళ్ళి తీరుతాడు, ఇంకా వీడిని వదిలిపెట్టేసి ఇంకెవరన్నా పట్టుకుందాం అని చెప్పి వాళ్ళని పట్టుకుంటారు. అర్థమైందా? ఇప్పుడు మనకు వచ్చే ప్రతిబంధాలన్నీ కూడా దేవతలు కల్పించేవే. ఆ ప్రతిబంధాలని కూడా దాటి మనం నిలవగలిగితే ఆ దేవతలు మనల్ని విడుదల చేస్తారు. లేకపోతే వాళ్ళు మనని కట్టేసి ఉంచుతారనమాట. కనుక ఏ లిస్టులో చేరడానికి రెడీగా ఉన్నారు మీరు? ఆ లిస్టా ఈ లిస్టా? దేవతలకు పశువులుగా ఉండడమే ఇష్టమా, లేదు దేవతల నుంచి పశుత్వం నుంచి బయటపడడం ఇష్టమా అని అడుగుతున్నది ఉపనిషత్తు. ఎవరు ఏం చేయగలరు ఈ వ్యక్తిని? దేవతలు కూడా ఏమీ చెయ్యలేరు. కనుక ఈ మనుషులందరికీ జ్ఞానం వస్తే మనం ఏమైపోతాము అని చెప్పి దేవతలకు కూడా దిగులుట. మనకు సర్వెంట్లు పోతే, వాహన ఇట్లా మనుషులు, మన యొక్క పశువులు వీళ్ళందరూ కూడా పోతే మనం ఎంత దిగులు పడతామో వాడంత దిగులు పడతారట. అర్థమైందా? అందుకని వచ్చే వారం పదపదానికి అర్థం చెప్తా. చాలా ముఖ్యమైన శ్లోకం ఇది. అవిద్యా సూత్రం అంటే ఇట్లా అవిద్యలోనే ఉంచుతారనమాట మనకు. ప్లానెట్లు బాగాలేదండి, దోషం అండి, ఆ దోషం, అందుకని అచ్చేయమన్నారు ఇచ్చేయమన్నారు అని చెప్పి దానికే సమయం అంతా పెడుతూ ఉంటారు. కాళహస్తి పోయిస్తాను, సర్పదోషం ఉందిట, ఇంకో చోటికి పోయిస్తాను, ఆ దోషం ఉందిట. ఈ దోషాలు పోవడానికి పోతారు, క్లాసుకి రారు. ఇదంతా ఎవరి పని తెలుసా? ఆ దేవతలు చేసే పని. గుర్తుపెట్టుకోండి జాగ్రత్త. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.